గొప్పవారైనా లేనివారైనా ఎవరైనా సరే ఒకరోజు చనిపోవలసిన వారే, ఒకరోజు మట్టిలోకి చేరవలసిన వారు. మంటి వాడవు మంటికే చేరతాం మనం. సో అక్కడ ఈ వాక్యము చూసే మన సొలొమోన్ రాజు ప్రసంగి రాశారంట. ప్రసంగిలో స్టార్టింగ్ లోనే ఉంటుంది, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమే, జీవితమే వ్యర్థం అంటాడు ఆయన. ఎన్నిటినో చూసి ఎన్నిటినో ఆయన అనుభవించి వ్యర్థము అని చెప్తాడు. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, ఎంతవరకు బ్రతుకుంటామో తెలీదు, ఎంతవరకు ఎలా ఉంటామో తెలీదు. ఇప్పుడు రాజై ఉన్నవాడే తన కొడుకు చేతిలోనే ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు పడ్డాడు. కోటను తన రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి పరిగెత్తాల్సినంత పని వచ్చింది తనకి. సో అదే ఆ దేవుడు దావీదు అక్కడ దేవుడి దగ్గర అదే అంటున్నాడు, వట్టి ఊపిరి మాది, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో మనకే తెలియదు. ఈ నిమిషం ఉన్న వారం వచ్చే నిమిషం ఉండము. ఈ నెల ఇప్పుడు మనం తీసుకుంటున్నాం బల్లారాధన ఎంతో మంది ప్రపంచమంతట్లో బల్లారాధన పాల్గొంటున్న వారు ఉన్నారు. వచ్చే నెల ఉంటామని మనకి గ్యారెంటీ ఉందా?